వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కవిత వర్సెస్ గంగూలు కమలాకర్. కవితకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవితకి సంబంధించి ఏదైతే ఆమె కేసీఆర్ను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, కీలక అంశాలు ఉన్నాయి. అటు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి, అక్కడ కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ప్రభుత్వానికి సంబంధించి. ఇంకోవైపు చూసినట్లయితే కేసీఆర్కి కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది, పీసీ ఘోష్ కమిషన్. హరీష్ రావుకి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ చాలా కీలక అంశాలు ఉన్నాయి. కానీ కవిత ఎప్పుడైతే లెటర్ రాసిందో తన తండ్రిని ఉద్దేశించి ఆ లెటర్ బహిరంగం కావడం, సో అదేవిధంగా తాను అమెరికా పర్యటన నుంచి వస్తూ అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తన కార్యకర్తలు ఆమెని పూర్తి స్థాయిలో హడావిడి చేయడం అక్కడ. సో ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఫోకస్ అంతా కూడా కవిత మీదకి వెళ్ళింది. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే బిట్వీన్ ద బార్స్ చర్చించాల్సిన అంశాన్ని బహిరంగంగా చర్చించడం కరెక్ట్ కాదు అంటూ తన చెల్లి విషయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఆయన దారిలోనే హరీష్ రావు కూడా తాను కవితతో పాటే బయటకు వెళ్తానో, బీజేపీ తన గాలం వేస్తుందనే అంశాన్ని కూడా ఆయన ఖండించే ప్రయత్నం అయితే చేశారు. ఇదే సమయంలో జోగినిపల్లి సంతోష్ అసలు ఎందుకు మాట్లాడలేదు, ఆయనకు సంబంధించి కవిత ఎప్పుడైతే తన తండ్రి చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్ చేశారో ఆ దెయ్యం సంతోష్ అనే చర్చ కూడా ఉంది, ఆ విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా సరే జోగినిపల్లి సంతోష్ మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు అనేది అయితే ఒక చర్చ. అయితే ఇదే సమయంలో అటు కేటీఆర్ కూడా తన తండ్రితోని సీరియస్గా భేటీ కావడం జరిగింది. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏముంటాయని కూడా పార్టీ ఈరోజు చాలా కీలకంగా ఎదురు చూస్తూ ఉంది. ఏం జరగబోతుంది, అసలు బీఆర్ఎస్లో సీనియర్ నేతలు ఏమనుకుంటూ ఉన్నారు, అటు పార్టీ రెండుగా చీలి కవిత బయటకు వెళ్ళి పార్టీ పెడితే ఏదైతే కేసీఆర్ అనుచరులు కానీ, కేసీఆర్ ఫాలోయర్స్ కానీ, అన్నాయిలు కానీ, పార్టీలో ఉన్న సీనియర్లు కానీ ఏ వైపు మొగ్గే అవకాశం ఉందనేది ఇక్కడ చాలా కీలకం కాబోతుంది. ఈ క్రమంలోనే వాళ్ళందరి తరపున వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్ అయితే మీడియా ముందు మాట్లాడారు. ఆయన ఎవరో కాదు, గంగూలు కమలాకరే. గంగూలు కమలాకర్ ఈరోజు కవితకి సంబంధించి ఆయన చేసిన విశ్లేషణ కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ, అది బీఆర్ఎస్లో ఎవరు ఎటువైపు ఉండబోతున్నారు అనే అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈరోజు గంగూలు కమలాకర్ ఆషామాషి నేతేం కాదు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఫస్ట్ టైం ఆయన టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర క్రమంలోనే ఆయన 2014లో కూడా మరోసారి ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచి ఏదైతే టీఆర్ఎస్లోకి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఆ తర్వాత దెన్ 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా గంగూలు కమలాకర్ పనిచేశారు. పార్టీ తరపున అటు కరీంనగర్లో బండి సంజయ్ లాంటి వాళ్ళని ఓడించిన చరిత్ర కూడా ఆయనకుంది. ఒక స్టాల్వార్డ్ లాంటి నేత అనుకోవచ్చు. అటు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓటమెరిగిన నేతగా కూడా గంగూలు కమలాకర్కి పేరుంది. అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా గంగూలు కమలాకర్కి పేరుంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే గంగూలు కమలాకర్ 2023లో తెలంగాణ ఎన్నికలు మరోసారి జరిగాయి. అత్యంత గడ్డు పరిస్థితిని ఆ రోజు బీఆర్ఎస్ ఎదుర్కొంది. అప్పటికే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. అలాంటి స్థితిలో కూడా గంగూలు కమలాకర్ బండి సంజయ్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా ఓడించి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దెన్ ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజున అలాంటి గంగూలు కమలాకర్ పార్టీలో ఒక సీనియర్ నేతగా, కేసీఆర్కి అత్యంత దగ్గరున్న ఇన్షర్డ్గా పేరున్న గంగుల కమలాకర్ ఈ రోజున కవిత ఎపిసోడ్ను ఉద్దేశించి చాలా కీలక కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్లో చాలామంది నేతలు ఉన్నారు, సీనియర్ నేతలు. ఒక బోయినపల్లి వినోద్ కుమార్ దగ్గర నుంచి ఈ రోజున ఎర్రబెల్లి దాకా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు కవిత ఎపిసోడ్ మీద మాట్లాడడానికే భయపడతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు గంగూలు కమలాకర్ మీడియా ముందు చాలా క్లారిటీగా కవిత గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కవితకి డబ్బు ఉంటేనో, లేకపోతే కేసీఆర్ అనే బిడ్డ అనే ఒకటి ఉంటేనో ఆమె రాజకీయాల్లో సక్సెస్ కాబోదు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆమె పార్టీ పెట్టినా అంతగా ఆ పార్టీ ఎఫెక్ట్ చూపించబోదని కూడా ఆయన మాట్లాడారు. సో కేసీఆర్ అనుచరులుగా, కేసీఆర్ ఫాలోయర్స్గా తమ బాట కేసీఆర్ బాటే, తామంతా కూడా కవిత ఒకవేళ బయటికి వెళ్ళి పార్టీ పెట్టినా తామంతా కూడా కేసీఆర్తోనే ఉంటామంటూ కూడా గంగూలు కమలాకర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజున ఇంతమంది సీనియర్ నేతలు మాట్లాడకుండా గంగూలు కమలాకర్ లాంటి వాళ్ళు మాత్రమే అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం వెనుక, ఈ స్ట్రాటజీ వెనుక నిజంగానే అటు కేసీఆర్ స్ట్రాటజీ, కేసీఆర్ వ్యూహం ఉందనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే తమ వైపు ఎంతమంది కవితతో వెళ్తారు, ఇంకెంతమంది కేసీఆర్తో ఉంటారు, హరీష్ రావు పరిస్థితి ఏంటి, కేటీఆర్ భవిష్యత్తు ఏంటి అనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తామెవరూ కూడా కవిత పార్టీ నుంచి వెళ్ళినా తామెవరూ కూడా ఆమెతో వెళ్ళబోము అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఎమ్మెల్యేల వైపు నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యేల వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇది కూడా
కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిణామాలు చూసైనా సరే కవిత ఎక్కడైనా వెనక్కి తగ్గుతుందేమో అన్న ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ పరిస్థితి మనం చూసినట్లయితే గంగుల కమలాకర్ లాంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో సుదీర్ఘకాల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తితో ఒక క్లారిటీ ఇప్పించడం ద్వారా పార్టీ అధిష్టానం ఈరోజు మిగతా నేతలంతా కూడా కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళినా పార్టీ పెట్టినా ఆమెతో తాము కలిసి నడిచే ప్రసక్తే లేదు అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇది కేసీఆర్ వాయిస్ లాగానే కేటీఆర్ చెప్తే అటు కాంగ్రెస్ నుంచి కూడా అంతే రిటార్ట్ వస్తూ ఉంది, బీజేపీ నుంచి కూడా అంతే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రోజు పూర్తి స్థాయిలో. అందుకని ఈరోజు గంగుల కమలాకర్ లాంటి ఒక నేతతో ఈరోజు ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ వైపు నుంచి జరిగింది. మరి కవితను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ను అది పార్టీ కామెంట్స్గా భావించాలా, లేకపోతే పార్టీలో ఉన్న మిగతా నేతలు కూడా ఇలాగే భావిస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే లిక్కర్ ఎపిసోడ్ మొత్తం మీద కవిత అరెస్ట్ అయ్యి ఎంపీ ఎలక్షన్స్లో పార్టీ పూర్తిగా డీఫేమ్ అయినప్పటికీ కూడా కవిత లిక్కర్ సౌత్ కింగ్ పిన్గా లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అయినా కూడా ఎవరు కూడా ఆ ఎపిసోడ్ మీద ఇప్పటిదాకా ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ పార్టీలో, కనీసం సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ. ఆమె విడుదలైన తర్వాత కూడా ఎవరు ఆమెను అంతగా ప్యాంపర్ చేసి ఆమెను ఓన్ చేసుకునే పరిస్థితి లేదు పార్టీలో, తెలంగాణ సమాజం సంగతి పక్కన పెడితే. సో అట్లాంటి సెన్సిటివ్ టైంలోనే మాట్లాడిన నేతలు అంతకన్నా సెన్సిటివ్ పీరియడ్ ఇది. సో అప్పుడు బీజేపీ అరెస్ట్ చేసింది, కక్షతోనైనా మాట్లాడొచ్చు, కానీ అలాంటి సెన్సిటివ్ పీరియడ్లోనే మాట్లాడుకుని ఉన్నారు. అంతకంటే సెన్సిటివ్ పీరియడ్ ఇది. కవిత బయటికి వెళ్ళిందంటే అది బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఏ మలుపు తిప్పుతుందని అది ఇంకొక క్వశ్చన్. ఇలాంటి టైంలో గంగుల కమలాకర్ లాంటి వాళ్ళతో మాట్లాడించడం ద్వారా కేసీఆర్ తెలంగాణ సమాజానికి మిగతా ప్రత్యర్థులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది మరో చర్చ. లెట్స్ సీ మరి గంగులు కమలాకర్ కామెంట్స్ని అది పార్టీ కామెంట్స్గా చూడాలా, కవిత మీద ఉన్న కోపంగా చూడాలా, లేకపోతే ఏదైతే పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు కేసీఆర్ ఆదేశాలు పాటించారని చూడాలనేది కూడా ఇంకొద్ది రోజుల్లో మనకు క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.